కొత్త లొకేషన్. మనం ఇక్కడ మూమెంట్ వచ్చిందనమాట. ఏం లేదు, సింపుల్, ఇంక ఇట్లా థ్రోయింగ్ చేసుకోవడమే కదా. అది చిన్న ఫ్రాక్ కాబట్టి ఇంకా కొంచెం బలవంతంగా ఇస్తాల్సి వస్తుంది. అదే కొంచెం లావుది అయితే మాత్రం సింపుల్ త్రో కూడా తెలిపోద్ది. లైవ్ షాట్ చెప్పా కదా మూమెంట్ వచ్చిందని. మూమెంట్ వస్తే మాత్రం ఎప్పుడోకప్పుడు కంపల్సరీగా అయితే అటాక్ అవుద్ది అనమాట. అది చిన్న చేప. అది చూడండి ఎలాగైతే వేసుకుందో. దీనితో వదిలిపెట్టేస్తాను అనమాట, చిన్నదే కాబట్టి. పెరుగుతాయేమో మొహాలు ఉంటే. కుక్క అనేది కూడా అసలు బాగా అయింది. ఇదిగోండి ఫ్రాగ్ మొత్తం వెళ్ళిపోయింది. చిన్న ఫ్రాగ్ కాబట్టి చిన్న చేప అయినా పెద్ద చేప అయినా కానీ కంపల్సరీగా అయితే పడుతుంది అనమాట. మన వాళ్ళు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఎలా అంటే చేప నోట్లో పెట్టి ఏలు పెట్టి తీసేస్తున్నారు. అట్లా తీయడం వల్ల మనకే గుచ్చుకుంటుంది గాలం అనేది. నాకు ఇంతకుముందు ఒకసారి అయితే గుచ్చుకుందనమాట. ఇక అప్పటి నుంచి అయితే నేను ఇప్పుడైతే పుల్ల కోసం దేవులాడుతున్నాను అనమాట. ఇక్కడ పుల్ల అయితే నాకేం కనపట్ల. చేప అనేది అయితే తీసేసనమాట ఫ్రాగ్ నుంచి అయితే తప్పించేసా. ఇక్కడైతే చిన్న పిల్లలు ఉన్నాయి, కరెంట్ పిల్లలు అనమాట. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు. ఆడైతే మళ్ళీ స్ట్రైక్ ఇచ్చింది అనమాట. వేసిద్దాం ఫ్రాగ్ అనేది. మనం ఫ్రాగ్ వేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది, మన వేసి తీసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మనం ఫ్రాగ్ని వేస్తున్నాం కదా, ఇప్పుడు మూమెంట్ మనది, మూమెంట్ కరెక్ట్గా ఉండాలి. మన ఫ్రాగ్ మూమెంట్ అనేది అక్కడైతే మరి స్ట్రైక్ వచ్చింది అనమాట. చిన్న చిన్నవి ఉన్నాయి అనుకుంటా. ఒకసారి అయితే కొట్టిందనమాట, అటాక్ అయింది. చూద్దాం మరోసారి. చిన్నదనుకుంటా బాగా. అసలు అయితే కొడతాకైతే కొడుతుంది, కానీ పక్కన కొడుతుందో ఫ్రాగ్ కొడుతుందో అర్థం కాదు. చిన్నదనమాట.
చేప అయితే మాత్రం చిన్నది. ఇట్లా తీసుకొని మనకి అదిగోండి ఖచ్చితంగా ఇప్పుడు గడ్డి మీద పడ్డది అనమాట. గడ్డి మీద పడ్డది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు దాన్ని నిదానంగా అనేది వాటర్లో తీసుకొస్తాం. అది కనపడుతుంది అనుకుంటున్న ఫ్రాగ్ అనేది, అదిగోండి అట్లా నిదానంగా తీసుకొస్తాం. వాటర్ పైకి ఇట్లా జంప్ చేసుకొని లాక్కుంటే సరిపోద్ది. ఎందుకంటే కంపల్సరీగా మనకు కొరమేను ఉందంటే మాత్రం కంపల్సరీగా అటాక్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం చూసారు కదా, మనకి ఇక్కడ కొరమేను ఉంటుందని నేను చెప్పలేదు కదా, చెప్పుకోకుండా లైవ్లో మనకి అటాక్ అయింది. అంతే కదా, ఉంటే మాత్రం మనం ఫ్రాగ్ని హెడ్ మూమెంట్ తీసుకొని మన దగ్గర ఫ్రాగ్ మంచిదయ్యే రిజల్ట్ ఫ్రాగ్ ఉండి కంపల్సరీగా మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. అదే అట్లా అంచుకి వేసుకొని మనం అంచుని తీసుకురావాలి. అంతబట్టికి ఫ్రాగ్ చేప మనకి కొరమేను పడాలంటే ఇట్లా సైడ్కి సెంటర్లో అసలు మ్యాక్సిమం ఉండదు, ఉన్నా కానీ ఎప్పుడుకో ఒకసారి అటాక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇట్లా అంచుని వస్తుంది కాబట్టి ఈ గడ్డిలో ఉండో లేకపోతే సైడ్ నుంచో కదా ఎట్లా వస్తుంది అనుకోవచ్చు. కంపల్సరీగా అయితే మూమెంట్ వస్తుంది అన్నమాట. అంతే కదా, ఇట్లా తీసుకురావడమే, నిదానంగా తీసుకురావడం ఫ్రాగ్. ఇక్కడ పిల్లలనే కదా, పిల్లల్లో వేసి వద్దాం మూమెంట్ వస్తుంది. ఇది ఛాన్స్ లేదు. అక్కడ పడ్డది చిన్న ఫ్రాగే, మనకి చిన్న ఫ్రాగ్ అంత లెక్క పడ్డదంటే ఇప్పుడు ఇది జేఆర్ ఫ్రాగ్ ఉంది కదా, కొంచెం లావు ఉంటుంది. కొంచెం లావు ఉందంటే ఇంకెంత దూరం వెళ్తుంది. మన దీంట్లో మళ్ళీ ఇంకా బాల్స్ వేస్తారన్నమాట. మన సైకిల్ స్టోరీలు దొరుకుతాయి అన్నమాట, బాల్స్ అనేది చిన్నవి, అవి ఇందులో వేస్తారన్నమాట వెయిట్ కోసం. ఇంకా ఎత్తే మనకి ఇంకొంచెం లాగా కాస్ట్ వెళ్తుంది అట్లా. అట్లా గడ్డిపైకి వేసుకొని నిదానంగా తీసుకోండి. కంపల్సరిగా కొరమేను ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరిగా అయితే పడుతుంది. జాస్తికి ఎంత ఈ వీడియో ఏం చేసేస్తాను అనమాట. ఈ వీడియో మనకు పడ్డదైతే ఒక చేప అనమాట, దాన్ని కూడా వదిలిపెట్టేస్తా.
ఇంకా మన చేతిలో ఉందన్నమాట. హ్యాపీ జర్నీ అంటే ఆడిపోద్దు అనుకోండి జర్నీ చేయడానికి, కానీ ఈ మడుగులోనే ఉంటుంది అది. మన వీడియోస్ ఎవరైనా కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. అంటే మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పక్కనే ఉంటుంది, బెల్ని అయితే గట్టి గుద్దేసేయండి, గంట చిన్న కొట్టేసేయండి. ఓకే మరి ఉంటా.